హలో అండి, కంటిన్యూయింగ్ అవర్ డైట్ సిరీస్. ఈ మధ్య కాలంలో చిన్న వయసులోనే డయాబెటీస్ అండ్ ఒబేసిటీ రావటం వల్ల చాలా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ చెప్తూ ఉంటాం, ఇది తినకండి అవి తినకండి అని. బట్ చాలా మంది పేషెంట్స్ మేడం మాకు ఇవి ఫేవరెట్ ఐటమ్స్, బిర్యానీ అని, ఐస్ క్రీమ్స్ అని, స్నాక్స్, స్వీట్స్ ఫేవరెట్ ఐటమ్స్ పూర్తిగా మానేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది అని. సో బిర్యానీ లవర్స్ పర్టికులర్గా ఒక చిన్న టిప్ చెప్తానండి, తినే విధానం మార్చుకోండి. ఎలా అంటే ఒక ప్లేట్ ఆఫ్ బిర్యానీ తీసుకుంటే కనుక దాంట్లో 1/4 ఆఫ్ ద ప్లేట్ మాత్రమే, 25% ఆఫ్ ద ప్లేట్ మాత్రమే మీరు రైస్ పెట్టుకోండి, బిర్యానీ రైస్. అండ్ 50% ఆఫ్ ద ప్లేట్ షుడ్ బి బిర్యానీ పీసెస్. అండ్ ఇంకో 25% మాత్రం వాళ్ళు ఇచ్చే సలాడ్ని డిస్కార్డ్ చేయకుండా తీసుకోండి. సో ఏమవుతుందంటే ఓవరాల్ ఆ బిర్యానీ నేను చెప్పిన ప్లేట్కి గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గుతుంది అండ్ ప్రోటీన్ కంటెంట్, ఫైబర్ కంటెంట్ అన్నీ ఈక్వల్గా వెళ్తాయి కాబట్టి అది బ్యాలెన్స్ మీల్ కింద అవుతుంది. నేను ఈ టిప్ చెప్పానని చెప్పి ప్రతిరోజు ఈ టిప్ ఫాలో అవుతా బిర్యానీ తీసుకోకండి. ఎప్పుడైనా క్రేవింగ్ వచ్చినప్పుడు ఈ టిప్ ఫాలో అవ్వండి. బిర్యానీ కాదండి, ఇట్లాంటి స్వీట్స్ కానీ, స్నాక్స్ కానీ, ఐస్ క్రీమ్స్ ఏదైనా కానీ మీకు మరీ క్రేవింగ్గా ఉండి ఎప్పుడైనా ఒకసారి వన్స్ ఇన్ 2 or 3 months తినాలనిపిస్తే అలాంటప్పుడు మీరు ఏ టైప్ ఆఫ్ స్నాక్ ఐటమ్ తీసుకున్నా ఐడియల్గా నియర్ టు యువర్ మీల్ టైం తీసుకుని, మీల్లో తీసుకునే రైస్ ఐటమ్ కానీ, కార్బోహైడ్రేట్ ఐటమ్ కానీ బాగా తగ్గించుకొని మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ కర్రీ తీసుకోవటం వల్ల మీకు షుగర్ పెరగకుండా ఉంటుంది. పర్టికులర్గా స్నాక్ టైంలో స్నాక్ తినకండి, మీల్ టైం దగ్గరగా ఉన్నప్పుడు తీసుకొని రైస్ ఐటమ్ కట్ చేసేసేయండి. థ్యాంక్ యూ.